నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. ఇవాళ చాలా రుచిగా ఉండే గోంగూర పులుసు చేస్తున్నాను. అది ముద్దపప్పులోకి, అదే కందిపప్పులోకి సూపర్ కాంబినేషన్. ముందుగా గోంగూర వేసుకుని అందులో నీళ్లు కూడా పోసుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి. ఈ గోంగూర ముందు రోజు తీసుకొచ్చి ఆకు ఒలుచుకొని శుభ్రంగా 3-4 సార్లు కడుక్కొని ఒక బట్ట వేసి దాని మీద ఆరబెడతాను. మన్నాడు చేసుకుంటాను. అప్పుడు ఈ గోంగూర టెక్స్చరు పులుసులో బాగుంటుంది. ఇలా ముందు రోజు ఆరబెట్టడం వల్ల ఆకు కొంచెం వాడినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇది మరుగుతోంది. సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. గోంగూర పులుసుకి ముద్దపప్పు కాంబినేషన్. మా ఇంట్లో ముద్దపప్పు, కందిపప్పు వేచి వండుకుంటాం. ఇది మా నాయనమ్మ గారు చేసేవారు. అది మాకు అలవాటు. అందువల్ల కందిపప్పు దోరగా వేచి అప్పుడు పప్పు వండుకుంటాం. ఇందులోకి ఇప్పుడు 1:2 వాటర్ వేసి అండ్ 1/2 టీ స్పూన్ పసుపు వేశాక ఒకసారి కలిపేసి 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తాం. ఇప్పుడు మూత పెట్టి కుక్కర్లో పప్పు ఉడికించాలి. గోంగూర ఉడికిపోయింది. ముందుగా ఒక గిన్నె మీద కన్నాల గిన్నె పెట్టుకుని అందులోకి ఉడికించిన గోంగూర వాటర్ వంపుకోవాలి. ఇలా వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఈ ఆకుని ఇలా నొక్కేస్తే మిగిలిన వాటర్ కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ గోంగూరని ఉడికించిన గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరని గరిటెతో ఎనుపుకోవాలి. కచ్చా పచ్చాగా అవ్వాలి. ఇది మిక్సీలో వేయకూడదండి. వేస్తే పేస్ట్లా అయిపోతుంది. అలా అయితే బాగుండదు. ఇది గరిటెతోనే కొంచెం సేపు అలా ఎనుపుకుంటే సరిపోతుంది. ఇదిగో ఇలా సరిపోతుందండి. ఈ ఎనిపిన గోంగూరలో మనం ఇందాకలా వడగట్టుకున్న గోంగూర నీళ్ళు ఇందులో పోసుకోవాలి. వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి దంచి వేసుకోవాలి. ఈ గోంగూరకి సరిపడా మనం తినగలిగే కారం చూసుకుని వేసుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయల పేస్ట్ వేసాం కదా, ఇవన్నీ కలుపుకొని మరగనివ్వాలి. గోంగూర పులుపు కదా, దీనికి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. అయితే మనం తినదగ్గ కారం చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి అందులో 1 స్పూన్ మెంతులు వేసి వేపుకోవాలి. మెంతులు సగం వేగాక 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం ఇంగువ. అంతా కలుపుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఈ వేగిపోయిన పోపు ఈ పులుసులో వేసేయాలి.
ఇప్పుడు ఇదంతా కలిపేసి మరికొంచెం సేపు మరగనివ్వాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి ఈ కప్పుతో ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి. ఇవి అప్రాక్సిమేట్లీ పెద్ద సైజు 3 ఉల్లిపాయలు. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తేనే ఈ పులుసుకి టేస్ట్. ఈ ఉల్లిపాయల్ని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేశాక 1 to 2 మినిట్స్ వేపుకోవాలి. అప్పుడు ఈ కారం పచ్చివాసన పోతుంది. ఈ ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు వీటిని తీసి ఈ మరుగుతున్న పులుసులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలతో ఈ పులుసుని ఒక 2-3 మినిట్స్ ఉడకనిస్తే చాలా రుచిగా ఉంటుంది. 1 స్పూన్ కార్న్ఫ్లవర్ కొంచెం నీళ్ళల్లో కలిపి వేస్తున్నాను పులుసు చిక్కపడడానికి. కార్న్ఫ్లవర్ లేకపోతే బియ్యం పిండి కూడా కలిపి వేసుకోవచ్చు. దీనివల్ల పులుసు సెమీ గ్రేవీలాగా ఫామ్ అయి బాగుంటుంది. పులుసు కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఈ గోంగూర పులుసు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది. ఈ పులుసు ముద్దపప్పుతో తినడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.